శ్రీరామనవమి నాడు మామిడికాయ పులిహోరతో ప్రారంభిద్దాం. ముందైతే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఆయిల్ వేసి వీటిని పూర్తిగా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి ఈ పక్కన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి. మనం పులిహోరకి పోపు వేసేటప్పుడు ఎన్ని వేసినా ఈ ఇంగువ వేస్తే దీని టేస్టే మారిపోతుంది. ఏమంటారు? మామిడికాయ తురుముని కొంచెం ఇందులో అలాగే మరి కొంచెం రైస్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. కాస్త పసుపు ఇందులో కూడా యాడ్ చేసి మరి కాసేపు సిమ్లీలోనే వేయించుకోవాలి. మిగిలిన మామిడి తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేడిగా వేయించుకున్న ఈ పోపుని ఇందులో వేసి రైస్ అంతా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఎంతో కమ్మనైన పులిహోర రెడీ అయిపోతుంది. ఈరోజు మీ ఇంట్లో కూడా పులిహోరేనా? అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంతో కమ్మనైన పులిహోర మీకోసం.